ఈ టెంపుల్లో భారతమాత విగ్రహం కూడా పెట్టడం అన్నది చాలా విశేషంగా చూడొచ్చు. మనం ఆలయాల్లో బ్రహ్మ కూడా కొలువుదీరి ఉండడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుద్ధుడు జ్ఞానోదయమైన రావి చెట్టు ఆకులు కూడా ఇంతలాగా దాచి తీసుకురావడం అన్నది మామూలు విషయం అయితే కాదు. ఆంధ్ర శబరిమలైగా పిలువబడే ద్వారపుడి అయ్యప్ప క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఆంధ్ర వైకుంఠం అని ఎందుకంటామంటే ఒకటి కాదు రెండు కాదు, అన్ని పుణ్యక్షేత్రాలు భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు అయితే కొలువుదీరి ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల్లో చాలా మటుకు మాక్సిమం అన్ని కవర్ చేసేసి ఇక్కడ పెట్టేశారండి. చూడడానికి చాలా బాగుంటుంది, మనసు కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. నా వెనక్కి చూసారా, మనం ఇప్పుడున్న ఆంధ్ర వైకుంఠం శ్రీ వెంకటేశ్వర దశావతారాలు కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట ఇది. అయితే ఇప్పుడు మనం వెనకాల ఉన్నది పెద్ద ఆర్క్, మన భాగవతాన్ని రిప్రజెంట్ చేసేలాగా మనకి అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తూ ఉంటాడు కదా, అదే మనకి కనిపిస్తుంది అనమాట. మనకి చూస్తున్నట్లయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. కృష్ణుడికి అర్జునుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు ఏదైతే మనకి ఉంటుందో అదే ఇక్కడ రథం తోలుతూ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి గీతోపదేశం. అది మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మనం ఏనుగు నోట్లకి అయితే వచ్చేసాం అనమాట. లక్ష్మీ కుబేర ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇలా ఏనుగు నోట్లోంచి వెళ్ళేలాగా ఉంటుంది. చూసారా ఎంత పెద్ద దంతాలతో ఉందో. ఇందాక మనం ఏనుగు లోపల నుంచి జారుడు వల్ల చూసాం కదా, ఇప్పుడు ఏనుగు లోపల మౌత్ లోంచి మనం లక్ష్మీ కుబేర ఆలయం దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్దామా, వచ్చేసేయండి. ఈ లక్ష్మీ కుబేర ఆలయం అనేది భారతదేశంలో 2వ దేవాలయం అంట. మనకి ఇక్కడ కుబేరుడు అయితే ఉన్నారు. ఈ కుబేరుడి చుట్టూ ఇక్కడ మనకి కొంచెం ఇలాగా ఉందన్నమాట ప్లేస్. ఏంటి అంటే ఇలాగ మనం డబ్బులు వేసుకుని అంటే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి, కుబేరుడు అంటే మనకి డబ్బులు ఇచ్చే దేవుడు కాబట్టి అలా పూజిస్తూ ఉంటారు. కొంతమంది నమ్ముతూ ఉంటారు కాబట్టి అలా మనం డబ్బులు వేస్తే మనకు డబ్బులు వస్తూ ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉంటారంట. ఇప్పుడు మనం ఏదైతే దేవాలయం చూస్తున్నామో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొత్తం 4 అంతస్తులు ఉంటుంది. 4 అంతస్తుల్లో కూడా వెంకటేశ్వర స్వామి దశావతారాలు మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం మొదటే మనకి వినాయకుల వారు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడికి మనకి ఆంజనేయ స్వామి అన్నమాట. మనకి ఇది మొత్తం 4 అంతస్తులతో ఉంటుంది. 4 అంతస్తుల్లో వెంకటేశ్వర స్వామి వారి దశావతారాలన్నీ మనకి ఇక్కడ చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి దశావతారాలే కాకుండా మనకి ఈ మొత్తం చుట్టుపక్కలంతా కూడా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ శివయ్యని కూడా ఉన్నారు. అయితే ఇది మొత్తం మనం చూసుకున్నట్లయితే మొత్తం అద్దాల మండపంతో మనకి పైనుంచి కానీ మొత్తం ఈ మండపాలన్నీ కూడా అద్దాలతో చక్కగా అలంకరించున్నారు. చాలా అయితే బాగుంది. డిజైన్ కానీ కలర్ కానీ చూడగా ముచ్చటగా ఉందన్నమాట. మనం ఆలయంలోకి వచ్చామా అన్నట్టు అసలు పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఇక్కడే తెలిసిపోతూ ఉన్నాయి. మనకి ఈ టెంపుల్లో భారతమాత విగ్రహం కూడా పెట్టడం అన్నది చాలా విశేషంగా చూడొచ్చు. మనం సంతోషి మాత, సత్యసాయి బాబా, బ్రహ్మకి మనకి ఆలయాలు ఉండడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇక్కడ మనకి ఆలయాల్లో బ్రహ్మ కూడా కొలువుదీరి ఉండడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ మనకి బుద్ధుని చూస్తున్నాము. ఇక్కడ బుద్ధుడి దగ్గర కింద ఆకులు ఏవైతే ఉన్నాయో అవి బుద్ధగయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రావి చెట్టు ఆకులు అనమాట. అవి వాటిని ఇంకా స్టోర్ చేసి అలాగే పెట్టారు, మనం చూసుకోవచ్చు. కొంచెం పగులు పడిపోయి ఎండిపోయిన ఆకులు అలాగే ఉన్నాయి. కానీ అప్పుడు బుద్ధుడు జ్ఞానోదయమైన రావి చెట్టు ఆకులు కూడా ఇంతలాగా దాచి తీసుకురావడం అన్నది మామూలు విషయం అయితే కాదు. మండపంలో గురునానక్ ఉన్నారు. మనకి అటు ఇటు ఫుల్ మిర్రర్స్ పెట్టేసి ఇదంతా మిర్రర్ వర్క్తో మొత్తం అద్దాల మండపం చాలా చక్కగా చేశారు. ఈ అద్దాల మండపం ఇదొక్కటే కాదు, మనకి పైన ఈ వ్యూ అంతా కూడా మనకి చాలా బాగా చేశారు. డిజైన్లు కానీ ఇదంతా అద్దాలతోనే చేసిందే.
ఆ ఫ్రేమ్ వర్క్ అనేది తెలుస్తుంది మీకు వీడియోలో. బాల ఆదిశంకరాచార్యుల కింద మనకి ఇక్కడ మనం అద్దాల మండపంలో ఈయన మనం చూసుకోవచ్చు. దశావతారాల్లో ఒక అవతారం అయినటువంటి మత్స్య అవతారం దగ్గర మనం అయితే ఇప్పుడు ఉన్నాము. కూర్మ అవతారం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కూర్మ అవతారంలో స్వామివారు మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వరావతారం అన్నమాట. దశావతారాల్లో ఇదొక అవతారం, వరాహమూర్తి అవతారం. ఇప్పుడు మనం ఇంకో అవతారం చూస్తున్నాం, అదే నరసింహ అవతారం. నరసింహ రూపం ఉగ్ర రూపం కింద కూడా మారుతూ ఉంటారు కదా, సో నరసింహ అవతారం అన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 4 అవతారాలను చూసాం మనం. ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ 2 ఫ్లోర్లో కూడా దశావతారాలను మనం కంప్లీట్ చేద్దాం రండి. బ్లూ కలర్లో మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ అద్దాలు అనమాట. మీకు ఇక్కడ నుంచి కనిపించకపోవచ్చు, అద్దాలతో మనకి బయట నుంచి వ్యూ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దశావతారాల్లో ఇంకొక అవతారమైన వామనావతారం దగ్గరికి వచ్చాము. ఇదే వామనావతారం అవతారం దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఇది బలరామ అవతారం, ఇది కల్కి అవతారం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుపుతున్నట్టుగా మనకి ఇక్కడ బొమ్మలో ఆ హిస్టరీ అయితే కనిపిస్తుంది అనమాట పెయింట్ ద్వారా. అలాగే ఇక్కడ కూడా మనకి తులాభారం ఉంది. తులాభారం మనం ఇక్కడ చూడొచ్చు. మృత్స్యవతారిణి అద్దాల మెడలో, కూర్మావతారిణి, నారసింహావతారిణి, నామనావతారిణి, బలరామావతారిణి, చూసారు కదా ద్వారపుడి పుణ్యక్షేత్రం. అసలు 1 కాదు 2 కాదు అన్ని రకాల పుణ్యక్షేత్రాలని మనం ఇక్కడ సందర్శించుకోవచ్చు. మామూలుగా అయితే శబరిమలలో ఆడవాళ్ళకి దర్శనం ఉండదు, కానీ ఇక్కడ శబరిమలలో ఆడవాళ్ళు కూడా దర్శనం చేసుకునే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. అదేవిధంగా 54 అడుగుల పొడవాతి ఏకశిల మీద శివలింగం ఇక్కడ ఉండటం మరొక విశేషం. అలాగే ఆదియోగి ఉండటం, అంతేకాకుండా మొత్తం ఈ ఆంధ్ర వైకుంఠంగా పిలుస్తారు ఈ ద్వారపుడి క్షేత్రాన్ని. ఆంధ్ర శబరిమలై ఆదియోగి క్షేత్రం, 54 అడుగుల విశిష్టత గల శివలింగం, ఓంకారేశ్వర ఆలయం, 1 కాదు 2 కాదు ఇలా చాలా ఆలయాలు, ప్రసిద్ధిగాంచిన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలన్నీ మనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. చూసారు కదా ఇవాళ ఈ వీడియో. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ప్రముఖ పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.